అమ్మా నాకు రామచిలుక దొరికిందమ్మా. రామచిలుక రాముడికే సొంతం బిడ్డ, ఇష్పెట్టు బిడ్డ. అమ్మా అది ఇట్లాంటి రామచిలుక కాదమ్మా, దానికి ఫుల్ శక్తులున్నాయి. శక్తులున్నాయా? నాకు ముత్యాలహారం తెమ్మని చూద్దాం. అరే టిల్లు, ముత్యాలహారం ఇచ్చిందిరా. రామచిలుకకు మస్తు శక్తులున్నాయిరా. నేను లేకపోతే అసలు నీకు ముత్యాలహారం వచ్చేదే కాదు. నాకు బుల్లెట్ బండి ఇప్పియవా? బిడ్డ రామచిలుకను ఏసీ కింద వంట పెట్టుకో బిడ్డ. సరే అమ్మా, నేను పోయి ఏసీ కింద వండ పెడతా, లేకపోతే నా మెత్తి మీద అన్ని చేసేటట్టున్నది. టమాటా పెట్టుడే ఎక్కువనే సోకులాడి. కడుపు నిండా తిండి పెడతా అంటే దాంతో ఎందుకు పోతుంది సోకులాడి? నా దగ్గర చిలుక ఎక్కడిది? అది మాట్లాడేది చిలుక గురించి కాదురా, నీ ఎలక గురించి. మాన పెట్టింది తింటూ మాననే తిడదావు సోకులాడి. అన్నా నువ్వు అవుట్ ఊకుంటాను, నేనైతే సంకలేసి నలిపెట్టోని. అరే టిల్లు, ఈ సోకులాడేంద్ర నన్ను అమ్మాయి లెక్క మార్చింది. బోర్ని ఆ సోకులాడి నిన్ను అమ్మాయి లెక్క మార్చింది కానీ నీ గొంతైతే మరవలేదా? అదే బర్రె గొంతు. సోకులాడి నన్ను మళ్ళీ అబ్బాయి లెక్క మారు. ఎందుకు తీరా ఇట్లా మంచిగా ఉన్నావు? అరే టిల్లు నా కొడుకు, నిన్ను కూడా మారుతా అయిపోరా. న్యూస్ లో మన రామచిలుక గురించి వచ్చింది చూసినావా? ఏమని? ఈ మాట్లాడే రామచిలుకను దొరకబట్టిస్తే 1,00,000 రూపాయలు ఇస్తారట. అవునా? మరి ఎక్కనా చెప్తున్నాడు. నిన్నైతే ఇప్పుడు ఇచ్చిపెట్టినావు, నువ్వు ఏ సోగ్గానైనా ఎత్తుక్కో, ఏమన్నా చేసుకో, సరేనా? గట్లెట్లుంటది? మాకు పెళ్లి చేసి కాళ్ళు కడిగేది ఎవరు, రోజు తిండి పెట్టేది ఎవరు? పోవే సోకులాడి, ఇక నీకు నాకు సంబంధమే లేదు. చింటుగాడే మంచోడు కదా. అరే చింటూ, ఆ సోకులాడిని ఎల్లగొట్టినాం రా, దానికి విశ్వాసం లేదని. అన్నా రామచిలుక ఎక్కడన్నా? ఆ సోకులాడికి ఎవడో సోగ్గాడు కావాలంట, అందుకే ఇచ్చిపెట్టినాం. రామచిలుకను దొరకబట్టి 1,00,000 రూపాయలు ఇస్తానని పేపర్లు వేసిల్లే. ఏంది 1,00,000 రూపాయలా? ఆ సోకులాడి ఇంట్లో 1,00,000 రూపాయలు వస్తాయి. అయితే పదండి ఎంకులాడదాం. ఇప్పటిదాకా విశ్వాసం అనేమో మాట్లాడింది నా కొడుకు. ఇక్కడనే ఉండేరా రామచిలుక, ఎగిరిపోయిందేమోరా. ఉన్నప్పుడు నా విలువ తెలివలే నా కొడుకులకి. ఒకటి ఎగ్ పఫ్. ఏంది ఎగ్ పఫ్ లో ఎగ్ గిత్త చిన్న ఉన్నది? నీ గుడ్ల కంటే చిన్న ఉన్నాదిరా, నీ గుడ్ల కంటే చిన్న ఉన్నాదిరా. ఈ బెదురుగుడ్ల దాని కళ్ళు నా గుడ్ల మీద పడ్డదేంద్రో. దొంగ కొడిస్తారా రెస్పెక్ట్? దొంగ కొలడా మా అన్నే దొంగ అంటే పగలాడి మస్కా బిస్కెట్లు తిన్నాక పైసలు లేకపోతే అప్పుడాను. పైసలు లేవు ఇప్పుడు ఎట్లా? తిన్న తర్వాత పైసలు ఇస్తా అన్నావు, గట్నే పోతాను వేంద్రా. తిన్న తర్వాత పైసలు ఇస్తా అన్నా, ఇంకా మేము తినలే, ఇంటి వెనక తింటాం. ఈ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా. అబ్బా ఆ వీడియోని ఎక్కడ పెట్టకు ప్లీజ్. ప్లీజ్ లేదు, గలీజ్ లేదు, మీ దుప్పట్లో దడ్దడ్లు వైరల్ చేసుడే. దుప్పట్లో దడ్దడా? అది 10 నిమిషాల క్రితమే అయిపోయింది. ఇది జస్ట్ టిపిని, ఇది జస్ట్ టిపిని. చెక్క నువ్వే పెద్ద చెక్క. నన్నే చెక్క అంటావా? నీ చెక్క ఎందుకు కట్టుకుంటాళ్ళు? అన్న ఈ నాలుముచ్చోడు ఓవర్ చెప్తానన్న. బేకరీలా దొబ్బి తిని వీని మీద వేద్దాం పా అన్న బిల్లు. కౌంటర్ లా వగలాడి లేదేంది? నాలుముచ్చోన నేనున్నా కదా, నేను ఎక్కడ పడతా అక్కడ ఉత్తగానే జొర్రుతా. అయితే వచ్చి మానసంగల జొర్రు నలుపుతాడు అని చెప్పే నలికుట్టదాన. నీకేం కావాలి? తినడానికి క్రీమ్ పన్నీరా నాలుముచ్చోడు. పైసలు ఎక్కడ పోతాలేంది? నేనే తినిపిద్దాం అనుకున్నా నీకు, కానీ నువ్వే తినలే, అందుకే మేమే తిన్నాం. పైసలు ఎందుకు ఇవ్వాలి? దమ్ముంటే పట్టుకో రషికావత్తు. సార్ చిన్నప్పటి నుంచి నాకు కోరికున్నా సార్, ఒకసారి గన్నిస్తారా సార్? పట్టుకుంటా సార్. గన్నే సార్, గిద్ద చిన్నగా ఉన్నది, దీనికన్నా పెద్ద గన్ను లేదా? సారుకు లోపల పెద్ద గన్ను ఉన్నట్టున్నది, ఇయ్యండి సార్, పాపం పట్టుకుంటాడట.